ఫ్రెండ్స్, సురేష్ వర్మ ఒకప్పుడు సిటీలో అత్యంత ధనవంతుడు మరియు అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల్లో ఒకటిగా ఫేమస్ అయ్యాడు. విలాసవంతమైన బంగ్లా, లగ్జరీ కార్లు, పార్టీల సందడి మరియు అందమైన భార్య, అతనికి అన్నీ ఉన్నాయి. కానీ జీవితం అతన్ని ఒక మలుపు తిప్పింది. ఒకరోజు ఆఫీసులోనే అతనికి గుండెల్లో బాగా నొప్పిగా అనిపించింది. డాక్టర్ అతని గుండె మరియు కిడ్నీలు రెండూ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాయని చెప్పాడు. ట్రీట్మెంట్కి చాలా టైం పడుతుందని, సురేష్ మళ్ళీ తిరిగి ఎప్పటికీ ముందులాగా ఉండకపోవచ్చు అని చెప్పాడు. మొదట్లో కొన్ని రోజులు అందరూ అతనిపై సానుభూతి చూపించారు. కానీ వ్యాధి పెరిగే కొద్దీ సురేష్ ప్రపంచం కుంచుకుపోవడం స్టార్ట్ అయింది. ఒకప్పుడు అతని కౌగిట్లో ప్రపంచాన్ని చూసుకునే అతని భార్య మృణాల్ ఇప్పుడు ప్రతిరోజు ఏవో సాకులు చెప్పడం స్టార్ట్ చేసింది. నేను కూడా ఒక మనిషినే, నేను ఇవన్నీ భరించలేను సురేష్ అని ఆమె చెప్పింది. ఒకరోజు ఉదయం సురేష్ మంచం మీద నుండి లేవలేకపోతున్నప్పుడు మృణాల్ సైలెంట్గా తన బ్యాగ్ తీసుకుని ఏమీ మాట్లాడకుండా వెనక్కి కూడా తిరగకుండా వెళ్ళిపోయింది. గోడలు ముందులా మెరవడం లేదు, పార్టీలు ఆగిపోయాయి, ఇక బంధువులు లేరనే చెప్పాలి. కానీ ఇప్పటికీ కూడా ఒకే ఒక వ్యక్తి ఉంది. ఆమె రోజు ఉదయం సురేష్ రూమ్కి వచ్చేది. ఆమె పేరు రాధ. దాదాపు 30 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమె గత 5 సంవత్సరాలుగా సురేష్ వర్మ ఇంట్లో పనిచేస్తోంది. ఆమె ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసేది. ఇప్పుడు సురేష్తో ఉన్నది ఆమె మాత్రమే. ఒకరోజు సురేష్ మంచం మీద పడుకుని ఉన్నాడు. చాలా అలసిపోయాడు. దాదాపుగా లేవలేకపోతున్నాడు. వర్షపు చినుకులు కిటికీ పైన పడుతున్నాయి. ఇంట్లోని నిశ్శబ్దం అతన్ని వెంటాడుతోంది. అప్పుడే రాధ రూమ్లోకి వచ్చింది. చేతిలో ఒక కప్పు ఉంది. అందులో వేడివేడి సూప్ ఉంది. ఆమె సూప్ను టేబుల్పై ఉంచి, సార్, నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, కానీ నాది ఒక కండిషన్ అంది. కండిషనా అని అంటూ సురేష్ షాక్ అయ్యాడు. ఈమె కూడా నన్ను ఏదైనా అడుగుతుందా? డబ్బు, ఆస్తి, ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు అని ఆలోచిస్తున్నాడు. అతను మెల్లగా ఆ కండిషన్ ఏమిటి రాధా అని అడిగాడు. రాధా కాసేపు మౌనంగా ఉంది. తర్వాత కుర్చీలో కూర్చుని చాలా మెల్లగా, మీరు ఓడిపోనని నాకు ప్రామిస్ చేయాలి అని అంది. అది విని సురేష్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఒక క్షణం తనలోని ఒంటరితనాన్ని ఎవరో తాకినట్లు అనిపించింది. రాధ ఇంకా ఇలా అంది, మీ ట్రీట్మెంట్, మీ మందులు నేను చూసుకుంటాను, కానీ మీరు క్యూర్ అవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మీరు క్యూర్ అయిన తర్వాత ఒకప్పుడు నాకు చేసినట్లుగా ఇతరులకు కూడా చేయాలి అంది. అది విని సురేష్ నేనా అంటూ ఆశ్చర్యపోయాడు. రాధ నవ్వింది. ఇప్పుడు మీరు కేవలం మీకోసం మరియు ఎవరైతే నమ్మకాన్ని కోల్పోయారో వాళ్ళందరి కోసం మళ్ళీ నిలబడతానని నాకు ప్రామిస్ చేయండి అంది. గది గోడలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి, కానీ వాతావరణం మాత్రం మారిపోయింది. కొన్ని నెలల తర్వాత మొదటిసారి సురేష్ నెమ్మదిగా తల ఊపి, సరే, నేను ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు. రాధ సూప్ తీసుకొని నెమ్మదిగా చెంచాతో అతని నోటికి అందిస్తుంది. ఆ క్షణంలో ఆమె పని మనిషిలా కాదు, ఒక తల్లిలా, దేవతలా కనిపించింది. సురేష్ ఇప్పుడు ముందులాగా లేడు. అతనిలో మళ్ళీ ఒక చిన్న ఆశ చిగురించింది. రాధ చేసే సేవలో మరియు ఆమె మాటల్లో ఎంత సాన్నిహిత్యం ఉంది అంటే అది మందుల కంటే కూడా ఎక్కువ ప్రభావవంతంగా ఉంది. ప్రతిరోజు ఉదయం ఆమె సైలెంట్గా అతని మంచం దగ్గర కూర్చొని అతనికి స్నానం చేయించి మందులిచ్చి తర్వాత అతనికి నిదానంగా తినిపించేది. ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా అన్నీ చేసేది. ఒకరోజు సురేష్ నెమ్మదిగా ఆమెతో, రాధా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నాతో నీకున్న సంబంధం ఏమిటి అని అడిగాడు. రాధ నవ్వుతూ, ఎవరూ నన్ను మనిషిగా చూడనప్పుడు మీరే నన్ను మనిషిగా చూశారు అని అంది. సురేష్ పాత విషయాలు మర్చిపోయాడు. అతనికి ఆమె ఏం మాట్లాడిందో అర్థం కాలేదు. కానీ అప్పుడు రాధ ఇంకేమీ చెప్పలేదు. ఒకరోజు సాయంత్రం బయట కొద్దిగా వర్షం పడుతోంది. సురేష్ ఇప్పుడు కొంచెం వాకర్ హెల్ప్తో నడవగలుగుతున్నాడు. అతను హాల్లో కూర్చుని ఉన్నాడు. రాధ టీవీ ఆన్ చేసింది. న్యూస్లో ఒక రిపోర్ట్ వస్తుంది. గ్రామాల్లో బాలికలకు విద్యనందించడానికి ఆశా శిక్ష మిషన్ యొక్క కొత్త విధానం. రిపోర్టర్ ఒక పాత ఫోటో చూపించాడు. అది చూసి సురేష్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ ఫోటోలో అతను కూడా ఉన్నాడు. ఒక సంస్థ ఓపెనింగ్లో పిల్లలకు పుస్తకాలు పంచుతున్నాడు. అతని కళ్ళు మెరిశాయి. ఇది నా ఫౌండేషనే కానీ అన్నాడు. అప్పుడు రాధ అతనితో, సార్, ఆ ఫోటో నాకు జీవితం లాంటిది అని అంది. అప్పుడు సురేష్ ఆశ్చర్యపోతూ ఆమెను చూశాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలున్నాయి. రాధ నెమ్మదిగా కూర్చుని, 20 సంవత్సరాల క్రితం నేను ఒక పేద రైతు కూతుర్ని. అప్పుడు మా గ్రామంలో స్కూల్ లేదు. నేను అమ్మాయిని కాబట్టి నేను చదువుకుంటాను అంటే మా అమ్మ పట్టించుకోలేదు. అప్పుడు సమాజం నన్ను అవమానించింది.
కానీ అప్పుడు మీ టీం మా గ్రామానికి వచ్చింది. మీరు నన్ను స్కూల్లో జాయిన్ చేశారు. నాకు బట్టలు, పుస్తకాలు ప్రతిదీ ఇచ్చారు. అలాగే ప్రతి అమ్మాయి చదువుకోవాలి, ఆమె ఎవరైనా సరే అని అన్నారు. అది విని సురేష్ షాక్ అయ్యాడు. అప్పుడు రాధ కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆ తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను చదువు మానేశాను. ఉద్యోగం వెతుక్కుంటూ సిటీకి వచ్చాను. ఒకరోజు ఉద్యోగం వెతుక్కుంటూ ఈ బంగ్లాకు వచ్చినప్పుడు ఇది నాకు చదువు నేర్పిన సురేష్ గారి ఇల్లు అని తెలిసింది. అప్పటి నుండి ఒకవేళ మీకు ఏదైనా అవసరమైతే నేను మీతో ఉండాలని నిర్ణయించుకున్నాను. మీకు తెలియకుండానే మీరు నాకు ప్రాణం పోశారు. ఇప్పుడు చేయడానికి నా వంతు వచ్చింది అని అంది. హాల్లో నిశ్శబ్దం నెలకొంది. అతని కళ్ళు తడిసిపోయాయి. అతను వణుకుతున్న చేతులతో రాధ చేయి పట్టుకున్నాడు. నువ్వు నా జీవితాన్ని గుర్తు చేశావు. ఇప్పుడు నాకు నిజమైన సంబంధాలు రక్తంతో కాదు, మానవత్వంతో అని తెలిసింది అని అన్నాడు. రాధ ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వింది. ఎన్నో సంవత్సరాల రుణం ఈరోజు తీరినట్టుగా అనిపించింది. ఇప్పుడు గాలిలో ఒక రకమైన ఫ్రెష్నెస్ ఉంది. గతంలో ఒంటరితనం మరియు నిశ్శబ్దంతో నిండిన ఇల్లు ఇప్పుడు ఆశతో ప్రతిధ్వనిస్తోంది. ఇప్పుడు సురేష్ వాకర్ లేకుండా కూడా కాస్త దూరం నడవగలుగుతున్నాడు. అతని ముఖం నెమ్మదిగా ఆ కోల్పోయిన ఆత్మవిశ్వాసంతో నిండిపోయింది. ఒకప్పుడు అది అతని గుర్తింపుగా ఉండేది. ఒకరోజు ఉదయం రాధ, చాలా కాలం అయింది సార్, బయటికి వెళ్దామా? కాస్త సూర్యుని కాంతి, గాలి తగులుతాయి, మనసు కూడా కాస్త తేలిగ్గా ఉంటుంది అని అంది. సురేష్ నవ్వాడు. అవును రాధా, ఇప్పుడు నేను జీవిత సూర్యకాంతిని అనుభవించాలనుకుంటున్నాను. గతం యొక్క నీడలో జీవించొద్దు అని అన్నాడు. అప్పుడు సురేష్, రాధా కలిసి ఒక ఎన్జిఓ ఆఫీస్కి వెళ్ళారు. దాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం సురేష్ స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పుడు దాని మెయింటెనెన్స్ వేరే వాళ్ళు చూసుకుంటున్నారు. ఎప్పుడైతే సురేష్ ఆ ఆఫీస్ తలుపు తెరిచాడో అప్పుడు రిసెప్షనిస్టు అతన్ని చూసి, క్షమించండి, ఇక్కడ ఫౌండర్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంది. అప్పుడు సురేష్ నవ్వుతూ, నేను అపాయింట్మెంట్ తీసుకొని రాలేదు, మీరు వెతుకుతున్న వ్యక్తి నేనే, ఈ సంస్థ యొక్క మొదటి కళ నాది అని అన్నాడు. అప్పుడు రిసెప్షనిస్ట్ ఆశ్చర్యపోయింది. కాసేపటి తర్వాత సంస్థకు ప్రస్తుతం ఉన్న హెడ్ వచ్చాడు. సురేష్ని చూడగానే అతను షాక్ అయ్యాడు. సార్, దయచేసి నన్ను క్షమించండి, మీరు అన్నాడు. సురేష్ చేయి పైకెత్తి అతన్ని ఆపాడు. ఇప్పుడు ఇక క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడికి తిరిగి వచ్చాను. ఇప్పుడు ఈ సంస్థను దాని నిజమైన మార్గంలోకి తీసుకురావాలనుకుంటున్నాను. రాధ వల్ల సురేష్ ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేశాడు. ఈ పథకం సమాజంలో నిర్లక్ష్యం చేయబడే మహిళల కోసం, వితంతువు, ఒంటరిగా అనారోగ్యంతో లేదా వృద్ధురాలిగా ఉన్న మహిళల కోసం. సురేష్ రాధను దాని ప్రధాన సమన్వయకర్తగా చేశాడు. రాధ సంకోచంగా, సార్, నేను కేవలం అని అనగానే సురేష్ చిరునవ్వుతో ఆమెను ఆపుతూ, నువ్వు కేవలం పని మనిషివి మాత్రమే కాదు రాధా, నువ్వు నా గురువు, నా కొత్త ప్రేరణ అన్నాడు. ఆ రోజు సాయంత్రం సురేష్ ఒక కొత్త కుర్చీపైన కూర్చున్నాడు. అతని ముఖం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతుంది. ప్రతి సంబంధం రక్తంతో కాకుండా మానవత్వంతో ముడిపడిందని ముందు ఒక కొత్త బ్యానర్ ఉంది. ఈరోజు మొదటిసారి రాధ చీరలో కాకుండా సింపుల్గా కానీ నీట్గా ఉన్న సల్వార్ కుర్తాలో స్టేజ్ పైకి వచ్చింది. గ్రామం మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. సాయంత్రం అయింది. ఎన్జిఓ యొక్క కొత్త బిల్డింగ్లో ఒక చిన్న సెమినార్ జరుగుతోంది. నమ్మకానికి సంబంధించిన కథలు, ప్రజలు తమ జీవితంలోని లోతైన అనుభవాలను పంచుకుంటున్నారు. సురేష్ తన వీల్చైర్ నుండి లేచి వాకర్ సహాయంతో స్టేజ్ పైకి వెళ్ళాడు. హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అతని కళ్ళల్లో ఏదో చెప్పాలనే ఆరాటం ఉంది. కొన్ని అసంపూర్ణమైన జ్ఞాపకాలు ఈరోజు నాలుకపైకి రావడానికి రెడీగా ఉన్నాయి. అతను మైక్ పట్టుకొని, ఈరోజు నేను చాలా సంవత్సరాలుగా నాలోనే దాచుకున్న ఒక సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల క్రితంది, అయినా ఒక అసంపూర్ణమైన కథ. ఒక అమ్మాయి చాలా పేద ఇంటికి పనిచేయడానికి వచ్చేది. సన్నగా ఉన్న శరీరం, ఆమె కళ్ళల్లో ప్రశ్నలు మరియు ఆమె చేతుల్లో నిశ్శబ్దమైన శ్రమ. ఆమె ఆ ఇంట్లో వంట చేసేది, ఇల్లు ఊడ్చేది, ఆ ఇంట్లో పనులన్నీ చేసేది. తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయేది. ఆమె పేరు రాధ. అలా అతను చెప్పేది వింటూ హాల్లో రాధ కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఒకరోజు నేను ఆమెను స్కూల్లో చేర్పించడానికి ట్రై చేశాను. కానీ ఆమె తల్లి, కూతురు పనిచేస్తేనే కడుపు నిండుతుంది, కానీ చదువు వల్ల కాదు అని అంది. ఆ రోజు రాధ బాగా ఏడ్చింది. అప్పుడు నేను, ఎప్పుడైతే నేను సక్సెస్ అవుతానో అప్పుడు నిన్ను చదివిస్తానని ప్రామిస్ చేశాను. కానీ పని మరియు జీవితం యొక్క రేసులో నేను ఆ విషయం మర్చిపోయాను. ఆ ప్రామిస్ అసంపూర్ణంగా ఉండిపోయింది. సంబంధాలకు సమాధానం అంటూ సురేష్ రాధ వైపు చూశాడు. రాధా, బహుశా నువ్వు నన్ను గుర్తుపట్టకపోవచ్చు,
కానీ ఆ ప్రామిస్ చేసింది నేనే. ఈరోజు నువ్వు నాకు సపోర్ట్ని ఇచ్చినప్పుడు ఆ అసంపూర్ణ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నువ్వు కాదు, దేవుడు నాకు మరో ఛాన్స్ ఇచ్చాడని నేను అర్థం చేసుకున్నాను అన్నాడు. అప్పుడు రాధ స్టేజ్ పైకి వచ్చింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. సార్, మీరు ఎప్పుడైతే నాకు సపోర్ట్ని ఇవ్వడానికి ట్రై చేశారో అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, కానీ నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. అందుకే అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే మీరు నన్ను మనిషిగా చూశారు, కానీ పని మనిషిలా చూడలేదు అంది. ఒక కొత్త ప్రయాణం అని అనుకుంటూ సురేష్ రాధ చేయి పట్టుకొని, నేటి నుండి అసంపూర్ణంగా మిగిలిపోయిన దాన్ని మనం కలిసి చేద్దాం, ప్రతి రాధకు విద్యను అందిద్దాం, ప్రతి చెదిరిన కళను సరిచేద్దాం అని అన్నాడు. ఆ రోజే ఎన్జిఓ పేరును మార్చడం జరిగింది. ప్రతి కూతురికి వాగ్దానం. పాత బంగ్లా ఇప్పుడు మారిపోయింది. అక్కడ పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. రాధ ఇప్పుడు సోషల్ సర్వీసర్గా మారిపోయింది. సురేష్ ప్రతిరోజు ఉదయం కొత్త ఆశతో నిద్రలేస్తున్నాడు. అందరూ పని మనిషిగా భావించిన వ్యక్తే ఇప్పుడు అతని అతిపెద్ద బలం అయింది. అలాగే అందరూ అనారోగ్యంగా ఉన్నాడని భావించిన వ్యక్తి సమాజాన్ని బ్రతికించాడు. చివరిగా స్క్రీన్ పైన ఒక లైన్ కనిపిస్తుంది. సంబంధాలు రక్తం ద్వారా ఏర్పడవు, కొన్ని వాగ్దానాలు విడిపోవడం ద్వారా ఏర్పడతాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నమస్తే.